కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఇలా నేతితో మినపగారెలు అనేది తయారు చేసుకున్నారంటే టేస్టీగా హెల్తీగా ఇంట్లో ఫుడ్ అనేది మంచిగా తినేయొచ్చు అనమాట. పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా సరే ఎవరికైనా కొంచెం బలం తగ్గింది, తొందరగా వాళ్ళు కవర్ అవ్వాలి అనుకుంటున్నారు, వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెట్టాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇలా నేతితో మినపగారెలు చేసి పెట్టండి, తొందరగా కవర్ అయిపోతారు. ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. మినపప్పు అయితే ఇలా పొట్టుతో ఉన్న మినపప్పే తీసుకోండి, అప్పుడే చాలా బలం అన్నమాట. 2 కప్పులు మినపప్పు తీసుకొని 1 స్పూన్ దీంట్లోకి బియ్యం కూడా తీసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని బాగా కడిగేసుకోవాలి నీళ్ళల్లో ఒక 2-3 సార్లు. ఇప్పుడు మనం కడిగేసుకున్న తర్వాత కూడా పొట్టు ఉంది కదా, ఇలా పొట్టు అక్కడక్కడ ఉంటేనే మంచిది, అప్పుడే చాలా బలం అన్నమాట. ఇప్పుడు ఈ గ్రైండర్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా రుబ్బుకోవాలి. మిక్సీ కంటే కూడా ఇలా గ్రైండర్లో వేసుకుంటేనే మంచి రుచి వస్తుంది, అది కూడా రోట్లో రుబ్బినట్టే అలానే ఉంటుంది అన్నమాట. ఇలా గ్రైండర్ అవుతూ ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా వాటర్ కూడా తీసుకుంటూ ఈ గారెల పిండిని అనేది మంచిగా రుబ్బుకోవాలి. 2 కప్పులు పప్పు తీసుకుంటే 5-6 నిమిషాలలో అయితే ఇలా గ్రైండర్ అయిపోతుంది అన్నమాట. ఒక చిన్న టిప్ ఏంటంటే చిన్న పిండి ముద్ద తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి చూడండి, పైకి తేలుతుంది అంటే ఆయిల్లో గారె వేసిన వెంటనే ఇలా పైకి రావాలి, అప్పుడు ఇలా పిండి రెడీ అయిపోయినట్టు. ఈ పిండిలోకి 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చిమిర్చి పేస్ట్, 1 పావు టీ స్పూన్ ఉప్పు టేస్ట్కి తగ్గట్టు, కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసి 1 గుప్పెడు తీసుకోండి, 1 పెద్ద ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోండి. ఇలా పిండిలోకి అన్ని తీసుకున్న తర్వాత చేత్తోనే కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా పిండిలో అన్ని కలిసిపోయిన తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. గారె మునిగే అంత ఆయిల్ తీసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకే 2 స్పూన్లు అయితే నెయ్యి తీసుకోండి. నెయ్యి తీసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, గారెలు తినేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ పీల్చినట్టు అనిపించదు. చేతి మీద గారె చేసుకునేటప్పుడు అయితే 2 చేతులకు కూడా కొంచెం తడి చేసుకొని గారె ఎంత పెద్ద సైజులో ఉండాలనుకుంటే ఆ సైజు గారె పిండి తీసుకొని ఇలా రౌండ్ గా చేసుకొని హోల్ పెట్టేసుకొని ఆయిల్లోకి వెంటనే వదిలేసేయాలి. వెంటనే అలా వదిలేయకపోతే చేతి మీద అలా అతుక్కుపోతుంది. ఆయిల్ కూడా మీడియంలో హీట్ అయిన తర్వాత వేసుకుంటే గారె కూడా పైన క్రిస్పీగా లోపల మంచిగా ఉడికి ఉంటదన్నమాట. గారె అలా ఆయిల్లో వేసిన వెంటనే కూడా అలా గెంట పెట్టి కదిలించొద్దు. ఇలా గెంటతో 2-3 సార్లు అలా ఆయిల్ అనేది గారె పైన వేస్తే గారె కూడా పైన కూడా బాగా పొంగుతుంది అన్నమాట. ఇలా మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. అలా 2 వైపులు కూడా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ లోకి వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. గ్యాస్ కూడా మీడియం లో పెట్టుకొని మంచి కలర్ లో వచ్చేంత వరకు కూడా ఇలా 2 వైపులు తిప్పుతూ డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీ ఈ రెండింటితో ఇదేంతో తిన్నా సరే చాలా బాగుంటది. అల్లం ఇష్టపడే వాళ్ళకైతే ఈ అల్లం చట్నీతో అయితే ఈ గారెలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. చూసారు కదా, హెల్తీగా టేస్టీగా తినాలనుకుంటే ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.